గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మన ఏపీ గవర్నమెంట్ అండి డిస్టిక్ వైజ్గా రిలీజ్ చేస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్లో భాగంగా అయితే మరొక డిస్టిక్ నుంచి అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ మనకు రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా సుమారుగా 9 రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేయనున్నారండి. ఈ ఉద్యోగాలకు ఎగ్జామ్ కూడా ఉండదండి. జస్ట్ మనం అప్లై చేస్తే మెరిట్ ఆధారంగా అయితే ఈ ఉద్యోగాలు అయితే భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్లో భాగంగా 10th ఇంటర్ డిగ్రీ అర్హత అయితే ఈ ఉద్యోగాలు అయితే భర్తీ చేయనున్నారండి. మరి ఇంపార్టెంట్ డేట్ విషయానికి వచ్చేపాటికండి ఈ ఉద్యోగానికి మనం 11/3/2025 నుంచి 17/3/2025 సాయంత్రం 5 గంటల లోపల అప్లై చేసుకోవాలండి. సెక్యూరిటీ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేపాటికి 18/3/2025 నుంచి 20/3/2025 దాకా అయితే ఉంటుందండి. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకి 26/3/2025 అయితే డిస్ప్లే చేస్తారు. కౌన్సిలింగ్ కూడా మనకి 29/3/2025, అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా మనకి 29/3/2025 అయితే ఉంటుందండి. అంటే సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఇంకో 15 రోజులు అయితే ఉద్యోగాలు అయితే మనం ఉంటామండి. డైరెక్ట్గా మనం ఇక ఉద్యోగాల విషయానికి వెళ్తేనండి, జనరల్ డ్యూటీ అటెండెంట్ అండి 10th క్లాస్ అర్హత అయితే ఈ ఉద్యోగాన్ని భర్తీ చేయనున్నారు. ఇది అవుట్సోర్సింగ్ బేస్ మీద అయితే భర్తీ చేయనున్నారు. ప్రతి నెల 15,000 రూపాయలు అయితే శాలరీ ఇవ్వనున్నారండి. ఆఫీస్ సబార్డినేట్ అండి, ఇది కూడా 10th క్లాస్ అర్హతతో అవుట్సోర్సింగ్ బేస్ మీద ప్రతి నెల 15,000 రూపాయలు అయితే ఇవ్వనున్నారండి. థియేటర్ అసిస్టెంట్ అండి, ఇది కూడా 10th క్లాస్ అర్హతతో అయితే ఉద్యోగాన్ని అయితే భర్తీ చేయనున్నారు. ప్రతి నెల 15,000 రూపాయలు అయితే శాలరీ అయితే ఇవ్వనున్నారండి. ల్యాబ్ అటెండెంట్ అండి, దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి 10th క్లాసు, అలాగే ల్యాబ్ అటెండెంట్ కోర్స్ కానీ లేదంటే ఇంటర్మీడియట్లో ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్స్ అని ఉంటుందండి. సో అది కనుక మీరు చేసినట్లయితే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ప్రతి నెల 15,000 రూపాయలు అయితే శాలరీ ఇవ్వనున్నారు. అవుట్ సోర్సింగ్ బేస్ మీద అయితే ఈ ఉద్యోగాన్ని అయితే భర్తీ చేయనున్నారండి. మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ లేదంటే రికార్డ్ అసిస్టెంట్ అండి, 10th క్లాస్ ఎడ్యుకేషన్ ఉంటే మీరు ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు. అవుట్ సోర్సింగ్ బేస్ మీదనైతే ఈ ఉద్యోగాన్ని అయితే భర్తీ చేయనున్నారండి. ప్రతి నెల 15,000 రూపాయలు అయితే శాలరీ ఇవ్వనున్నారు. సైకోథెరపిస్ట్ అండి, దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి బ్యాచులర్ డిగ్రీ ఇన్ సైకోథెరపీ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అండి. ప్రతి నెల మనకి 32,670 రూపాయలు అయితే ఇవ్వనున్నారు. కాంట్రాక్ట్ బేస్ మీదనైతే ఈ ఉద్యోగాన్ని భర్తీ చేయనున్నారండి. ఆడియో మెట్రీషియన్ లేదంటే ఆడియో మెట్రిక్ టెక్నీషియన్ అండి, దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలండి. అలాగే బీఎస్సీలో ఆడియాలజీ కానీ డిప్లొమా ఇన్ ఆడియో మెట్రిక్ టెక్నీషియన్ చేసిన వాళ్ళు ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చండి. ప్రతి నెల 35,570 రూపాయలు ఇవ్వనున్నారు. కాంట్రాక్ట్ బేస్ మీదనైతే ఈ ఉద్యోగాన్ని అయితే భర్తీ చేయనున్నారండి. రేడియోగ్రాఫర్ విషయానికి వచ్చేపాటికండి సిఆర్ఏ, డిఆర్జీఏ, డిఎంఐటి, బిఎస్సి, ఆర్ఐటి సర్టిఫికేట్స్ కనుక మీ దగ్గర ఉంటే ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చండి. ప్రతి నెల 35,570 రూపాయలు కాంట్రాక్ట్ బేస్ మీదనైతే ఇవ్వనున్నారండి. ల్యాబ్ టెక్నీషియన్ విషయానికి వచ్చేపాటికండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి డిఎంఎల్టీ కానీ బీఎస్సీలో ఎంఎల్టీ చేసిన వాళ్ళు కానీ ఇంటర్మీడియట్లో వొకేషనల్ గ్రూప్ చేసి 1 ఇయర్ పాటు గవర్నమెంట్ హాస్పిటల్ అప్రెంటిస్ చేసిన వాళ్ళు ఈ ఉద్యోగానికి అప్లై చేయొచ్చు. ప్రతి నెల 32,670 రూపాయలు అయితే శాలరీ ఇవ్వనున్నారండి. ఇవన్నీ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేస్ మీద అయితే భర్తీ చేయనున్నారండి. ఈ ఉద్యోగాలకు మనం ఆఫ్లైన్లో మాత్రం అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో అప్లై చేయడానికి కుదరదండి. డైరెక్ట్గా ఈ నోటిఫికేషన్ మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య మరియు ఆరోగ్య శాఖ జిల్లా ఆసుపత్రుల సేవా సమన్వయ అధికారి వారి కార్యాలయం విశాఖపట్నం నుంచి అయితే అఫీషియల్గా రిలీజ్ అయిందండి. మరి ఏజ్ విషయానికి వచ్చేపాటికి 42 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి అయితే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి అయితే 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. అప్లికేషన్ ఫీ విషయానికి వచ్చేపాటికండి కేవలం ఓసీ క్యాండిడేట్స్కి మాత్రమే 350 రూపాయలు, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదండి. సో ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఏదైనా ఒక నేషనల్ బ్యాంకులోకి వెళ్ళి ఒక డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలండి. అది కూడా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ విశాఖపట్నం అనే పేరు మీద ఒక డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీవాల్సి అయితే ఉంటుందండి. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేపాటికండి సో మిగతా నోటిఫికేషన్స్ మాదిరిగానే మొత్తం 100 మార్కులకి అయితే ఉంటుంది. ఇందులో 75% మార్క్స్ అనేవి మన అకాడమిక్ కేర్ మీద అయితే ఆధారపడి ఉంటుందండి. మిగతావన్నీ మనకున్న ఎక్స్పీరియన్స్ కానీ లేదంటే లోకల్గా ఉన్నామా లేదా ఇవన్నీ చూసి అయితే ఈ ఉద్యోగాన్ని అయితే ఇవ్వనున్నారు. ఈ ఉద్యోగాలకి ఏపీలో ఉన్న వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చండి, లోకల్ నాన్ లోకల్ లేదు. సో ప్రయారిటీ అనేది లోకల్ వాళ్ళకి ఇస్తారు. మీకు కనుక రెఫరెన్స్ ఉంటే లేదా రికమెండేషన్ ఉంటే యూజ్ చేయండి. అది లోకల్ అయినా నాన్ లోకల్ అయినా ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. మరి ఈ ఉద్యోగానికి ఎలా అప్లై చేసుకోవాలంటేనండి ఆఫ్లైన్లో అప్లై చేయాలని చెప్పాను కదండి. అప్లై చేయవలసినటువంటి అడ్రస్ వచ్చేపాటికండి 17/3/2025 సాయంత్రం 5 గంటల లోపండి జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయ అధికారి వారి కార్యాలయము, గవర్నమెంట్ ఆసుపత్రి,
పెందుర్తి వారి కార్యాలయంలో అయితే మనం సమర్పించవలసి అయితే ఉంటుందండి. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కానీ, నోటిఫికేషన్ లింక్ కానీ, అప్లికేషన్ ఫామ్ కానీ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అందులోకి వెళ్ళి మీరు 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి. ఈ ఉద్యోగానికి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళ స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా అప్లికేషన్ ఫామ్ ఇలా ఉంటుందండి. సో ఇందులో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారు, మీ నేమ్, మీ పర్సనల్ డీటెయిల్స్, మీ ప్రొఫెషనల్ డీటెయిల్స్, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ కూడా దీనికి జత చేయండి. జత చేసి దీంతోపాటు మీకున్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యొక్క సర్టిఫికేట్స్, అలాగే రేషన్ కార్డు, అలాగే ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే ఇందాక బ్యాంకులో తీసినటువంటి డిమాండ్ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో అది, ఈ డిక్లరేషన్ ఫాము అన్నీ సెల్ఫ్ అటాచ్ చేసి అయితే 17వ తారీఖు సాయంత్రం 5:30 లోపు లేదంటే 5 గంటల లోపు అయితే మనం సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, రికమెండేషన్ అంటే యూజ్ చేయండి. 1-2 సార్లు ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.